అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎప్పుడు కెమెరా వస్తారా? నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ డైలాగ్ చెప్పరా? చెప్పు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగో సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్ చెప్పు. ఎందుకురంత అరుస్తావు? చెప్తా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. అదేంద్రా బాయ్? డైలాగ్ ఇస్తే చెప్పడం రాదు, యాక్టింగ్ అంటావా? యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్? కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. కొడాడు. డీటెయిల్స్ ఇచ్చే ముందు డైలాగ్ చెప్పు. కొడతాను, తంతాను. చెప్పు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంటే తప్పే. డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగో సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్ అని గుర్తుకోవాలి. అంతే కదా. ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని నాలుగో సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్ ఎరగదీసావు. ఇక రేపటి నుంచి నీ షూటింగే, నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది. పోనప్పా టెస్ట్. అబ్బా తర్వాత చెప్తాలే రా. ఆ సింహాల సంగతి వదిలే. ఈ టెస్ట్ లో వాడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు. ఈ మేసం ఊడిపోద్ది. సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా, ఏలు ముద్దర్లు, చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తురదా? ఎన్నిసార్లు చెప్తావు? మూడే కదా. ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా, ఏలు ముద్దర్లు, చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పంటరాపో పోవే. యాక్టింగ్ చేయాలి కదా. యాక్షన్ చెప్పే. యాక్షన్. ఆ కనిపించే నాలుగో సింహమేరా ఈ పోలీస్. కనిపిస్తలేరా ఓలు? అబ్దుల్లా అబ్దుల్లా. అబ్దుల్లా ఎక్కడా? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయిండు. పోయిండంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప. కడప కాదు దా గుట్ట మీద స్టూడియో లేదు గది ఓల్ది గద రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతుందా? అంటే వేలి ముద్దలు ఎక్కడున్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైత రాదు, నువ్వు బజాయించుకో. నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా? నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి బాంచను నువ్వు లెమ్మిడికి లేవు. నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే నేను సంపింది గానికి ఎరకైపోయిందా? పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ బ్యాగ్ నువ్వు అయ్యప్పో ఆడ కుళ్ళున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను? చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు తీనుగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, గంత షాయి తాగండి. నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49,000 అయితే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే నేను కాంప్రమైజ్ చేస్తాను. ఇగో 49,000 500 ఇయ్యా నగరా ఇయ్యా. నా సాంగ్ కూడా ఇలాగే రావాలా? రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట్రా. తెలుసు తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ? ఇంక వాడా ఇంక అలాదరా డే కనా అలాదరే డే కనా. वो ब्रेड रे वो एक मटन बिरयानी, एक चिकन बिरयानी, एक पनीर बटर मसाला, एक स्प्रेड, एक रसमलाई. आपका क्या है? कुछ नहीं है ना? पूरा ऑर्डर कैंसिल. 2 गिलास ठंडा पनीर एक्सेल. ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ. ఇక్కడ టిఫిన్లు ఉండవు సార్. ఇల్లియా? సరేనప్పా, ఒక పని చెయ్యి, పాపకి 2 లీటర్ల పాలు తీసుకురా పో. చూస్తూ ఉంటాను. నిజంగా మిమ్మల్ని ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరా నువ్వు?
నా పెళ్ళాన్ని వాడేసుకుంటున్నావు ఇతను ఎవరెట్టుకుంటున్నావు? హీరో సంతోష్ బాబు. అయితే వాడేసుకుంటారా? నేను పట్టుకోలేదయ్యా, అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా? ఎవరైనా పట్టుకుంటావా? హీరోయిన్ ఎవరి పెళ్ళానైనా పట్టేసుకుంటున్నావా? సినిమాలో చేస్తారా? నా పెళ్ళాన్ని పట్టుకుంటావా? ఎవరి పెళ్ళానైనా పట్టేసుకుంటావా? నీలాంటి వాళ్ళు బతకూడదు. జరుగు నువ్వు జరుగు. నేను పెట్టను. జరుగు జరుగు. పెట్టను. జరుగు ముందు. జరుగు. నన్ను కలుస్తావా? వాడి కోసం నన్ను కలుస్తావా? నన్ను కలుస్తావా? కాదు. కాదు. చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు. నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు. నేనేం చేయలేదు. చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అది వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన 4వ సింహేరా పోలీస్. 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 వాడు పారిపోయాడు చూడు. మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడిన సింహం 4వ సింహం వాడు స్టోరీ మొత్తం చెప్తావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తారా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే కనపట్టలేదేంటి? కళ్ళు చూడదండి. కరెక్టే. కాల్పని. వీడికి పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా, నేనేంటి ఇలా పరిగెడతావేంటి? ఎవరెవరో నా వెంట పడతావేంటి? ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి. ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్. 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 చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడిన 4వ సింహం వెళ్ళిపోయాడని చెప్తుంటే. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. నేను రా టీపీ పున్నారావుని. కరెక్ట్ పదా. వాడు అలా ఆగడు. పోలీస్. 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 ఎవడరాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు? బాబాయ్, ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది. ఆడు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను. కొమ్మలు కూడా అంటుపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసేటట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడనే చెప్పాడు. అన్నాడా? ఈ రక్తం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు. ఇంకా లాభం లేదు. నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్, లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్న అక్కడ తీసుకెళ్తాను. ఆడు చెప్తాడు రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హి? ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో, జనరల్ గా మన జీవితంలో
ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు, అప్పటి నుంచే వీడు. దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కార్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు మీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు ఆ సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. I see. మరి దీనికి సుత్తికి? సొట్లు పడితే సుత్తో తీయాలి కదా. కొట్టలు లేకపోతే? పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. I see. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోద్ది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ట్యూన్ అదిరింది అంకుల్, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుంటుందండి. సుప్రజ అజయ్దిరా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే ఈక్వలాగా చావాలి. అవును అదే మన అమ్మాయి అనుకోండి, మనం చెప్పినట్టు వింటది, మన కంట్రోల్లో ఉంటది. ఏమండి? రేయ్, దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పించాలండి. ఏంటన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా. సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేనేది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ చేసామనుకో సినిమా పూర్తయిపోతుందా? నేను చేయను అంటే చేయను నాన్న. అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే, నేను అలా చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, మీ నెక్స్ట్ డైలాగ్ చెప్పనా సార్? ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్లా, జరగనక్కి. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని, నేను పెట్టనా? బాబాయ్, ఆటోగ్రాఫే కదా, రాని. పో. హాయ్. హాయ్. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఓ, ఏ కాలేజ్? సెయింట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే, ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో. నేను ఎక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా? యా, నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఆయన ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓ, నువ్వు వెళ్ళు. హీరో గారిని పిలవండి అయ్యా. మీరు సార్ వెళ్ళండి. మీ డైలాగ్ క్లాప్ ఇన్. ఓకే, స్టార్ట్ సౌండ్. సార్. యాక్షన్. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? సీరియస్ అవుతున్నారు. బయట మార్కెట్ లో చేయి, useless. లేదు, నేను చెప్పేది వినండి. పోరా బయటికి. కూల్ గా మీరు అసలు ఎవరు చెప్పేది ఇక్కడ కాస్ట్ పంపించింది? ఎంతైనా పర్లేదు, నేను చెప్తున్నాను కదా. ఓకే. బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా, నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా, పో. అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్ తో టాకింగ్ హై. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఒరే షార్ట్ అడిగాను రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆయన ఎవరు? వీడి తాతని, నువ్వు రారా. ఎందు బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తానగా. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి, మీరు అరుస్తారు తీరుస్తారు. ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఆ, మీరు- లేదు ఊలేదు, రారా బాబు, షార్ట్ అడిగాను ఉంటే. నీకు వస్తున్నానని చెప్పాను కదా, అర్థం చేసుకోవేంటి? నువ్వు వస్తావా రావా? వెళ్ళు బాబాయ్, పడేటట్టుంది. పోనీ ఓ పని చేయండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నంబర్ ఏమన్నా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తా.
9850335553. తీసుకున్నావు కదా పద బాయ్. బాయ్ గీలే పదరా అమ్మాయి కనబడితే చాలు అతుక్కుపోతుంది రైట్ గారు రావాలి ఫోన్ రావాలి. అమ్మాయి కదరా చేస్తాడు. రైట్ నువ్వు ఎక్కడికి పోదలకి సరే సార్ చెప్పారా? చేస్తాడని. హలో, నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదండి. అది ఇందాక ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదా అది ఫోన్ లో మాట్లాడే కన్నా బయట పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. సరే అయితే 5 o'clock తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు. పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే సరే 5 o'clock కలుద్దాండి. ఆల్రైట్ దెన్ ఐల్ సీ యు దేర్. బాబాయ్ అది 5 o'clock కి స్టోరీ సెట్టింగ్ ఉంది. స్టోన్ గార్డెన్ లో బాబాయ్ నాకు తెలుసు బాబాయ్ ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా బాబాయ్ ఒరే నువ్వు ఇట్టాగే దీపాలు ఆడుతూ ఉండు ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్ది ఒరే సింగరేణి కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఆ? ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి. ఏంట్రా లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. దేడిది మగ్గాడు కూడా దొప్పుతున్నాడు. వాడెవడు? మీ కెమెరామెన్. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్ ఎల్లో అది ఎల్లో సార్, అది కాదు సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ ఫ్రీ కదా. హలో రే నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళేవరా. ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా. రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా. 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంట్రా 2 రోజుల్లో సినిమా అయిపోయింది? ఒక్కొక్కరిని నరికి పారేస్తారు అనుకుంటారా? ఏంట్రా? ఏంటి? ఏంటి ఆగేది? సొంత మేనల్డ్ కంటే రోడ్డు మీద పోయి ఒకటి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టాడు. హలో సుప్రజ. హలో ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు అయితే తొక్క. ఏయ్ ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. ఆ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అది కాదు సార్. ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇదొట. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయిని దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బావ ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా? సార్ ఆ. పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే. ఆహా. అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చుగా. వాళ్ళకి అన్ని కోట్లు ఎవడం ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడేంటి? మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతులాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడుతూనే సినిమా తీసి తీరాలి. సినిమా తీస్తే వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అయ్యో, నేను తీసుకొస్తాను. ఏయ్, ఏంటి తలుపెందుకేస్తున్నావు? లైట్ ఎందుకు ఆర్పావు? ఏయ్, లైట్ అయ్యి. వదలు. వదలు. వదలు బావా.
ఏంటే చేసేది సీన్ అంతా చెడగొట్టావు సో మచ్ గో సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు తొక్క తీస్తా వెళ్ళు వెళ్ళమే యాక్షన్ చెప్పే యాక్షన్ వదలండి నేను ఏం చేయలేదు ఆ అమ్మాయిని రేపు చేసి ఇదే చెప్పాను చేయలేదు అమ్మాయిని పోలీస్ స్టేషన్ కాబట్టి సరిపోయింది సార్ లేకపోతే పాపం అమ్మాయిని రేప్ చేసుకునేవాడు సార్ నేను రేప్ చేయలేదు సార్ వీళ్ళందరికీ అబద్ధం ఆడుతున్నారు సార్ ఈ తీసే లక్ష సినిమా కోసం వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్ ఆపండి సార్ వీళ్ళంతా కాదు సార్ ఆ అమ్మాయిని రమ్మనండి రమ్మనండి సార్ నువ్వు ఇట్రా సార్ తను నా కాబోయే పిల్లని సార్ నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి నేను వెళ్ళి లోపల కూర్చుంటాను సార్ చేశాడా తప్పు చేశాడా రేప్ అటెంప్ట్ చేశాడా సార్ నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్ చెప్పిందిగా అయిపోయిందిగా వెళ్ళండి వెళ్ళండి థ్యాంక్స్ సుప్రజ. నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. తొందరగా మసాజ్ తొందరగా కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరావు ఒరే బలరావు ఏంట్రా? ఒరే సంతోష్ బాబు కనపట్లేదంట్రా కనపట్టలేదా? అవునరా 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా ఏ అవుట్డోర్కి వెళ్ళి ఉంటాడు రా. అతను పెద్ద హీరో అండి ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి అది కనుక్కో అమ్మా లేనిపోండి యాక్షన్ పెట్టకండి అమ్మా ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పునరావు పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు అక్కడ ఎవరు లేరు అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు నీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా? ఉన్నారు లేరు ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు. వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే ఉంటుంది. రింగ్ అవుతుంది హలో హలో సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజన్ మాట్లాడుతున్నాను చెప్పండి. సుప్రజ లేదు డప్రజ లేదు. ఫోన్ పెట్టేసి ఎక్కడ ఫోన్ లో ఏదిలే మాట్లాడతాను. ఏ అక్కర్లేదు బాబాయ్. నీకు తెలియదు బాబాయ్ ఇలా ఏ వద్దులే వారం రోజులు ఎవరితో మాట్లాడదా బాబాయ్. అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? ఇవాయ్. హలో సుప్రజ, హలో. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేసింది తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా బయలుదేరుతున్నా. స్టోన్ గార్డెన్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు నువ్వు? ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాళ్ళు బయట పెడితే వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పుగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాళ్ళు బయట పెడితే వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నా కాలు బయట పెడితే కాలు కొడతా హాయ్. హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు. కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడే మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటాం సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చలో వహా షూటింగ్ చల్ రహా. చలో దేఖేంగే. అయ్యో చూసేస్తున్నా సార్. ఇళ్ళకి చెప్పరా? సరే సార్. పట్టుకో అమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరినీ పిలుస్తాడు. తీయండి సార్. అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు. రేపే నిశ్చితార్థం. మరైతే చేసుకోవచ్చు కదా. నువ్వెవరైనా ప్రేమించావా? నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది. మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల వైపు తీసుకెళ్తుంది. మీరు కెమెరా అస్సలు ఆపద్దు. తీస్తూనే ఉండండి సార్.